ఏపీ నుంచి హజ్ యాత్ర ప్రారంభమైంది. రాష్ట్రం నుంచి ఈ ఏడాది 713 మంది యాత్రకు వెళ్లనున్నారు. ఉదయం 8:45 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మొదటి విమానంలో ప్రయాణించి 322 మంది హజ్ క్యాంప్ నుంచి బయలుదేరారు. ఇక ఎయిర్పోర్ట్కు వెళ్లిన బస్సులకు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి చైర్మన్ హజ్ ఆపరేషన్స్ హర్షవర్ధన్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. आप उम्रा करेंगे, एहराम उतर जाएगा तो आप अपने नॉर्मल कपड़े में, नॉर्मल ड्रेस में रहेंगे। अगर आपके पास ये कार्ड नहीं रहेगा तो फिर मुश्किल हो जाएगी। ఇక్కడ ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి మరి వెళ్ళేదానికి హజ్ కమిటీ మరియు మా సెక్రటరీ గారు హజ్ ఈఓ గారి యొక్క ఆధ్వర్యంలో మరి అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఎయిర్పోర్ట్కి ఆపోజిట్గా మద్రసాలో మరి చేయటం జరిగింది. మక్కా యాత్ర అంటే ప్రతి ముస్లింకి తన జీవిత కోరిక లాంటిది. అది నెరవేర్చితే ఎంతో అదృష్టవంతుడి కింద లెక్క. దేవుడు ఎప్పటికైనా సరే ఎవరినైనా కానీ పిలిచాడు అంటేనే వెళ్ళగలుగుతారు అక్కడికి. అల్లా యొక్క కృప లేనిదే అక్కడ దాకా ఏ మనిషి కూడా ఏ ఒక్క ముస్లిం కూడా రాలేడు. సో అందువల్ల మేము మక్కా హజ్ యాత్రకి వెళ్తున్నాము. అది ఎంతో పవిత్రమైనది. ఆ యాత్ర 45 రోజుల యాత్ర. అది ఆ యాత్ర ఎంతో పుణ్యమైనటువంటి కార్యక్రమం. మక్కా ప్రయాణం చేస్తున్నాం. మక్కా, మీనా, ముజలిఫా ఇవన్నీ చూసుకొని రిటర్న్ వస్తుంది. 44 days అండి.